ప్రేమ గీమ తసదియా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ ప్రేమ గీమ తసదియా. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏ మాత్రం బయట చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, మూవీ అంతా కూడా ఒక లవ్ కరెంట్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి తన ప్రేమించిన అమ్మాయి తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని బాధపడుతుంటాడు. ఆ బాధలో తన మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్మాయి మీద ఎలాగైనా సరే కోపం తీర్చుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని చంపాలనుకుంటాడు. తను ప్రేమించిన అమ్మాయిని చంపాలనుకునేటప్పుడు ఒక ముసలాయన వచ్చి అడ్డుపడతాడు. ఆ ముసలాయన తనను ఆపి పక్కకు తీసుకువెళ్లి, చంపడం చావడం మాత్రం ప్రేమ కాదు అని చెప్పి అతనికి ఆ ముసలాయన ఒక మంచి ప్రేమ కథ చెప్తాడు. అది విన్నాక ఆ అబ్బాయి తన మనసు మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అసలు ఆ ముసలాయన ఏం చెప్పాడు? ఆ పెద్ద ఆయన చెప్పిన ప్రేమ కథ ఎవరిది? ఆ కథలో ప్రేమించుకున్న వ్యక్తులు ఎవరు? ఆయన చెప్పిన కథలో ప్రేమికులు విడిపోయారా, కలుసుకున్నారా? ఈ పెద్ద ఆయనకు ఆ ప్రేమ కథకు సంబంధం ఏంటి? ఆ ప్రేమ కథ ఎవరిది అనేది మూవీలో బేసిక్ గా ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. మూవీలో ప్లాట్ ఏదైతే ఉందో అది బాగానే ఉంటుంది. యాక్చువల్ గా మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఉంటాయి మూవీలో, 4-5 సాంగ్స్ ఉంటాయి మూవీలో. మరీ బాగున్నాయని చెప్పలేకపోయినా అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. నాకు తెలిసి మూవీలో హీరో హీరోయిన్ యాక్టింగ్ కంటే డైరెక్టర్స్, ఎడిటర్స్ ఎక్కువ కష్టపడ్డారనిపించింది. రొటీన్ లవ్ ట్రాక్ లో మూవీ ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మూవీ. ఇప్పుడున్న జనరేషన్స్ మీద బేస్ అయితే తీసుకున్న ప్లాట్ అనిపించింది మూవీలో. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ అయితే నాకు పెద్దగా ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అసలు బాగలేదని చెప్పలేము. వన్ టైం వాచబుల్ మూవీ, బిలో యావరేజ్ అయినప్పటికీ మూవీలో లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది రొటీన్ లవ్ ట్రాక్ లాగా ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు, బట్ కొన్ని చోట్ల రొమాన్స్ సీన్స్ ఉంటాయి. అవి ఒక్కటి మినహాయించి మూవీ మొత్తం చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5-2.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.